హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ కాన్షియస్ మైండ్ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ సూపర్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా ఉపయోగించడం ద్వారా శక్తివంతంగా మారచ్చు అన్న విషయాల్ని ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హొపోనొపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. బయట ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయంలో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఒక్కొక్కసారి మనకి అర్థం కాదు. హై ఫ్రీక్వెన్సీ ప్రాక్టీస్ చేయడం ద్వారా సూపర్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనకి ముందుగానే ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియడం జరుగుతుంది సూపర్ కాన్షియస్ మైండ్ పవర్ ద్వారా. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ముందుగా జరిగేది అంచనా వేయగలిగే సామర్థ్యం పెరుగుతుంది అని దానర్థం. అయితే మరి సూపర్ కాన్షియస్ అనేది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఈ సూపర్ కాన్షియస్ గురించి తెలుసుకునే ముందు అసలు కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అని కొన్ని విషయాలు ఉంటాయి. అవి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పటివరకు చాలా సార్లు మనం ఎన్నో వీడియోల్లో విన్నాం. కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అనే విషయాల గురించి. అలాగే ఒక 4 మైండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సబ్‌కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్. ఈ 4 మైండ్స్‌లో సూపర్ కాన్షియస్ మైండ్, అన్‌కాన్షియస్ మైండ్ అనేది డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే సబ్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అనేవి మన రెగ్యులర్ లైఫ్‌లో ఎక్కువగా చూస్తూనే ఉంటాము. మన కోరికలని మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి పదే పదే చెప్పడం ద్వారా సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేయాలని మనం చాలా సార్లు ఎన్నో వీడియోలో చెప్పుకున్నాం. మనం ఈ సబ్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ అనేది మనం రెగ్యులర్‌గా కనెక్షన్‌లోనే ఉంటూ ఉంటాం. మరి ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే, ఎక్కువగా మేధావులు. అంటే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ కలిగి ఉన్నవాళ్ళు మేధావులై ఉంటారు. అంటే మేధావులుగా ఉన్న వాళ్ళకి ఈ సూపర్ కాన్షియస్ మైండ్ అనేది యాక్టివేట్ అయ్యి ఉంటుంది. అందుకే ఈ మైండ్ అంటే కొంతమందికి కనెక్ట్ చేయబడి వాళ్ళు చేసే పనికి ముందుగానే ఇది రైట్, ఇది రాంగ్, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు అని ముందుగానే ఒక గైడెన్స్ లాగా ఇస్తూ ఉంటుంది మేధావులకి. అంటే సూపర్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయి ఉన్న వాళ్ళకి. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఒక సిక్స్త్ సెన్స్ లాగా పనిచేస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ సిక్స్త్ సెన్స్ కూడా సరింగా పనిచేయదు. ఎందుకంటే కొన్ని అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేయడం ద్వారా. అందులోదేంటంటే ఒకటి అంటే నెగెటివ్ మనుషులతో ఎక్కువగా తిరగడం. నెగెటివ్ విషయాలని అంటే నెగెటివ్ మీడియా అనుకోవచ్చు సింపుల్‌గా. నెగెటివే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్‌గా వినడం. అంటే టీవీలో చూస్తాం చూడండి, అనవసరమైన విషయాల్ని పదే పదే వినడం. లేదంటే నెగెటివ్ విషయాలు మాట్లాడే వ్యక్తుల మధ్యలో కూర్చోవడం ద్వారా, వాళ్ళతో తిరగడం ద్వారా నెగెటివ్ విషయాలే ఎక్కువగా వినడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులలో ఈ ఎనర్జీ అనేది, ఈ సూపర్ కాన్షియస్ పవర్ అనేది చాలా లో అయిపోతూ ఉంటుంది. ఇంకొకటేంటంటే వాళ్ళ పైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం. అంటే సెల్ఫ్ డౌట్ అంటారు. చేస్తున్న పని మీద నమ్మకం ఉండదు. ఇలాంటి వ్యక్తులేంటంటే వీళ్ళేంటంటే సూపర్ కాన్షియస్ మైండ్ పవర్ అనేది లేకుండా వాళ్ళలో ఆ పవర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని మీద కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఇంకొకటేంటంటే టాక్సిక్ రిలేషన్‌షిప్ అనొచ్చు. టాక్సిక్ రిలేషన్స్. అంటే ఈ టాక్సిక్ రిలేషన్స్ అనేవేంటంటే చాలామందికి వీట్లి గురించి నిజంగా డిఫరెన్స్ అనేది తెలియదు. ఇది ఏంటంటే మీ ఎదుగుదలని ఆపుతుందనమాట. అంటే ఇలాంటి రిలేషన్స్ ఉంటే ఏమాత్రం మీకు సహకరించకుండా మీరు చేస్తున్న పనికి, మీ ఆలోచనలకి వ్యతిరేకంగా అంటే మిమ్మల్ని అనవసరమైన విషయాల వైపే తీసుకువెళుతుంది తప్ప, మీకు మంచి అంటే ఏదైతే మంచో దాని వైపు తీసుకువెళ్ళదు. ఇలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి.
క్లియర్‌గా చెప్పాలి అంటే సూపర్ కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. సూపర్ కాన్షియస్ మైండ్‌ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు కొన్ని విషయాలను కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎనర్జీని గెయిన్ చేయడం ద్వారా ఎనర్జీ ప్రాక్టీస్ చేయడం, ఎక్కువగా సైలెన్స్‌ని మెయింటైన్ చేయడం, మిమ్మల్ని మీరు నమ్మడం. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అంటారు. మిమ్మల్ని మీరు నమ్మడం. అంటే ఒక గట్ ఫీలింగ్. అంటే నేను ఏదైనా చేస్తాను. నా వల్ల ప్రతీదీ అవుతుంది అనే గట్ ఫీలింగ్ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం అనేది సూపర్ కాన్షియస్ మైండ్ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మీ మైండే మీకు ముందుగానే చెబుతూ ఉంటుంది. ఈ పని చెయ్యొద్దు. ఈ పని వల్ల ఉపయోగం ఉండదు. ఈ పని చెయ్యి. ఇలా వెళితే నువ్వు అనుకున్నది సాధిస్తావు. అక్కడికి వెళ్ళొద్దు అనేది ముందుగానే మీ మైండే మీకు చెబుతుంది. ఈ సూపర్ కాన్షియస్ మైండ్‌ని యాక్టివేట్ చేసుకున్న వ్యక్తులకి. ఇలా ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఎస్పెషల్లీ క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డిఫరెన్స్ ఏంటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అన్న విషయం మీద. ఒకవేళ ఏవైనా కన్‌ఫ్యూజ్ ఉంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఈ వీడియో మళ్ళీ ఒకసారి రిపీట్‌గా వింటూ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి సింపుల్‌గా కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ మనం ఇప్పుడు మాట్లాడుతున్నది. సబ్‌కాన్షియస్ మైండ్ మన నిద్రలో వచ్చేది సబ్‌కాన్షియస్ మైండ్. నిద్రపోయినప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌లో ఉంటుందని చెప్పుకుంటాం. సూపర్ కాన్షియస్ మైండ్ అనేది ఇంకా అద్భుతమైన పవర్ మైండ్. ఇది మేధావుడికి యాక్టివేట్ అయ్యి ఉంటుంది. కాబట్టి వీటికి డిఫరెన్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకసారి వీడియోని మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మీరు నేను చేసే ప్రతి వీడియోని మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగానే చూడగలుగుతారు. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నేను ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు వెంకట్. విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. అలాగే హుపోనోపోనో హీలర్‌ని. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్‌ని అర్థం చేసుకోవడం ద్వారా జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా సరే చాలా ఈజీగా బయటపడొచ్చు. అందులో ఎటువంటి అనుమానం లేదు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. ఈ అద్భుతాన్ని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.